వెల్కమ్ టు కోడ్ ఫ్రెండ్లీ 555 యూట్యూబ్ ఛానల్ డే 8 ఆఫ్ పైథాన్. లాస్ట్ క్లాస్లో మనం ఇఫ్ స్టేట్మెంట్స్ చూసాం కదా. కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటివి, అందులో ఇఫ్ స్టేట్మెంట్ అంటే ఏంటిది, ఇఫ్ స్టేట్మెంట్ యొక్క ఎగ్జాంపుల్స్ చూసాం. మనం ఈరోజు క్లాస్లో నెస్టెడ్ కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటివో చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇఫ్ స్టేట్మెంట్ అని ఇఫ్ కండిషన్ అనేది మీకు తెలుసు ఆల్రెడీ, అది ఎలా రాయాలి, దాని బ్లాక్ ఎలా తీసుకోవాలి, ఇండెంటేషన్ స్పేసెస్ ఎన్ని ఇవ్వాలో మీకు ఆల్రెడీ తెలుసు. ఇక్కడ చూడండి, ఇఫ్ కండిషన్లో మనం ఇంకొక ఇఫ్ అనేది తీసుకుంటున్నాం. ఇంకో ఇఫ్ కండిషన్ అంటే ఇంకో ఇఫ్ స్టేట్మెంట్ అనేది మనం తీసుకుంటున్నాం. అంటే ఏంటిదంటే, ఇఫ్ స్టేట్మెంట్లో ఇంకొక ఇఫ్ స్టేట్మెంట్ రాసేదాన్నే నెక్స్టెడ్ కండిషనల్ స్టేట్మెంట్స్ అని అంటారు. అంటే ఒక ఇఫ్ స్టేట్మెంట్లో ఇంకొక ఇఫ్ స్టేట్మెంట్ని తీసుకుంటున్నాం, దాన్నే నెస్టెడ్ కండిషనల్ స్టేట్మెంట్స్ అని అంటారు. దీన్ని ఎలా రాయాలి, దీని యొక్క ఎగ్జాంపుల్స్ ఏందో చూద్దాం. కమింగ్ టు ఎగ్జాంపుల్స్, సీ హియర్, ఏ కండిషన్ ఏ అనేది ట్రూ ఉంది, కండిషన్ బి అనేది కూడా ట్రూ ఉంది కదా. ఇక్కడ మనకి ఇక్కడ ఇఫ్ కండిషన్ ఏలో అంటే ఇక్కడ కండిషన్ ఏ ట్రూ ఉంది. ఇక్కడ మనకి ఏంది, ప్రింట్ బ్లాక్ 1 అని తీసుకున్నాం. మళ్ళీ ఇంకొక ఇఫ్ స్టేట్మెంట్ అనేది ఇక్కడ తీసుకుంటున్నాం, ఇఫ్ కండిషన్ బి. ఇది ఎక్కడ స్టార్ట్ అవుతుందో చూసారా, ఏదైతే ప్రింట్ అనేది స్టార్ట్ అవుతుందో అంటే ఈ బ్లాక్ అనేది ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో మళ్ళీ మనకి ఇఫ్ కండిషన్ అనేది కూడా ఆ బ్లాక్ దగ్గరే స్టార్ట్ అవుతుంది. కాబట్టి మళ్ళీ దీనికి ఇంకొక బ్లాక్ ప్రింట్ బ్లాక్ 2 అనేది తీసుకుంటున్నాం. దీంట్లో మళ్ళీ ఇఫ్ కండిషన్కి ఇంకో ప్రింట్ బ్లాక్ 3 అనేది తీసుకున్నాం. ఓవరాల్గా అసలు ఈ ఇఫ్ కండిషన్కి సంబంధం లేకుంటే ఇంకొక ప్రింట్ బ్లాక్ 4 అనేది తీసుకుంటున్నాం. ఈ రెండు ట్రూ అయితే మనకు ఆన్సర్ ఏమొస్తుంది అంటే బ్లాక్ 1, బ్లాక్ 2, బ్లాక్ 3, బ్లాక్ 4. ఎందుకంటే రెండు కండిషన్స్ ట్రూ అయినాయి కాబట్టి ఆ రెండు కండిషన్స్ అనేవి మనకి ఏమవుతున్నాయో అవన్నీ వచ్చేస్తాయి. ఇఫ్ ఇన్ కేస్ ఏ అనేది ట్రూ అయ్యి బి అనేది ఫాల్స్ అయితే మనకు అవుట్పుట్ ఏమొస్తుంది, ఇక్కడ ఈ ఇఫ్ కండిషన్ అనేది మనకి ప్రింట్ అవ్వదు. ఎందుకు, కండిషన్ బి అనేది ఫాల్స్ అయింది కదా. సో ఈ కండిషన్ బి అనేది ఈ బ్లాక్ అనేది మనకి ఎగ్జిక్యూట్ అవ్వదు. అప్పుడు మనకి అవుట్పుట్ ఏమొస్తుంది, బ్లాక్ 1, బ్లాక్ 3, బ్లాక్ 4 అనేవి మనకి వస్తాయి అన్నమాట. ఇఫ్ ఇన్ కేస్ మనకి ఇక్కడ బ్లాక్ ఫస్ట్ కండిషన్ ఏ అనేది ఫాల్స్ అయ్యి కండిషన్ బి అనేది ట్రూ అయితే ఎనీ గెస్ వాట్ ఈస్ ద అవుట్పుట్? సీ హియర్, ఎస్, ఇక్కడ మనకి హోల్ ద బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఎందుకు అంటే ఇక్కడ ఇఫ్ స్టేట్మెంట్ అనేది ట్రూ అయితేనే నెక్స్ట్ లైన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇక్కడ ఏ అనేది ఫాల్స్ అయిపోయింది. సో ఇంకా ఇక్కడ ఈ లైన్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు, ఇక్కడ ఈ లైన్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఎప్పుడైనా ఇది ట్రూ, కండిషన్ ఏ అనేది ట్రూ అయితేనే మిగతా లైన్స్ అనేవి ట్రూ అవుతాయి హోల్ ద బ్లాక్లో. కాబట్టి మనకు అవుట్పుట్ ఏమొస్తుందంటే బ్లాక్ 4 అని వస్తుంది. ఈ బ్లాక్ తర్వాత అసలు ఈ బ్లాక్కి సంబంధం లేని లైన్లో ఏదైతే ఉంటుందో అది అనేది మనకి అవుట్పుట్ అనేది వస్తుంది అనమాట. ఒకవేళ ఇన్ కేస్ ఇది ట్రూ, ఇది ఫాల్స్ అయింది, ఇది కూడా ఫాల్స్ అయితే సంబంధం లేదు అసలు. ఇక్కడ వన్స్ ఇది ఫాల్స్ అయింది అంటే ఇది ట్రూ ఉన్నా ఫాల్స్ ఉన్నా సంబంధం లేదు. ఎందుకు అనంటే ఇక్కడ ఒక లైన్ ఈ బ్లాక్లో ఏదైతే ఈ బ్లాక్లో ఉన్న లైన్స్ అనేవి ఒకటే, ఇది ట్రూ అయితేనే నెక్స్ట్ లైన్స్ అనేవి మనకి ఎగ్జిక్యూట్ అవుతాయి. సో ఎప్పుడైనా మనకి ఈ ఏ అనేది ట్రూ అయితేనే బి అనేది కూడా ట్రూ అయినా ఫాల్స్ అయినా మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. అర్థమైందా? ఒకవేళ ఫాల్స్ అయితే ఈ లైన్ ఎగ్జిక్యూట్ అవ్వదు, మళ్ళీ ట్రూ ఫాల్ అయితే ఓన్లీ బి ఫాల్స్ అయితే చెప్పినా కదా, ఇక్కడ ఓన్లీ బి ఫాల్స్ అయినాయి కాబట్టి మనకి ఏం రాలేదు, ట్రూ అనేది రాలేదు. ఒకవేళ ముందే ఫాల్స్ అయిపోతే సో హోల్ ద బ్లాక్ అనేది మనకి ఎగ్జిక్యూట్ అవ్వదు. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఏం చేస్తామంటే, నెక్స్ట్ ఎల్స్లో ఇఫ్ వాడచ్చో లేదా నెక్స్ట్ ఎగ్జాంపుల్స్లో చేస్తా. అప్పటి వరకు థ్యాంక్ యూ. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.